హాయ్ అండి. ఈరోజు మనం చిన్ని రొయ్యలతో కర్రీ చేసి చూపిస్తాను. అయితే ముందు ఇలా రొయ్యలు ఒలుసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇవి హాఫ్ కేజీ రొయ్యలు ఉంటాయి. నేను ఈ హాఫ్ కేజీ రొయ్యలకి 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక టమాటా, ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా. అయితే ఇవి ఇలా కట్ చేసుకుందాము. ఇప్పుడైతే పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి 3 స్పూన్లు ఆయిల్ అయితే పోసానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేద్దాము. ఇవి కాసేపు ఏగనిద్దాము. ఇవి అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేద్దాము. ఇవి కాసేపు మగ్గిలోగా మనం ఎల్లుల్లిపాయని అల్లం పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఇవైతే రోట్లో దంచుతున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గినాయండి. మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న రొయ్యలు ఇప్పుడు వేసేసుకుంటున్నాను. ఇవి వేసాక కాసేపు తిప్పుదాము. దీంట్లోంచి వాటర్ అయితే రిలీజ్ అవుద్ది బయటికి. ఈ అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే ఈ రొయ్యలకి ఈ అల్లం పేస్ట్ పడుతుందండి. ఈ రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం కాసేపు మూత పెట్టి ఉంచుదాము. కొంచెం సాల్ట్, 2 స్పూన్ల కారం అయితే వేసానండి. ఇవైతే బాగా ఎగిరిపోయినాయి నీళ్ళు. అడుగంటుతుంది, ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు మనం వాటర్ పోసి ఒకసారి మూత పెడదాం. ఇది పొయ్యి బాగా మండుతుంది కదా, పొగలు అయితే బాగా వస్తున్నాయండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు, గరం మసాలా వేసి ఒకసారి తిప్పి చూద్దాం. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇదైతే దగ్గరికి ఎగిరిపోయిందండి. అయితే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇదేనండి ఈరోజు వీడియో.